అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూపించబోతున్న వీడియోలో ముఖ్య సారాంశం ఏంటంటే మామూలు వీడియో లాంటిది కాదు, కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. అంటే చాలామందికి ఫ్రంట్ బ్యాక్ బాల్నెస్ ఉంటుంది. అంటే ఫ్రంటల్ ఏరియాలో రెసిడింగ్ హెయిర్ లైన్ ఉండి మనకు క్రౌన్లో కూడా బాల్నెస్ ఉంటుంది. అంటే ముందే ఉంటుంది అనుకుంటుంది. అలాంటి పేషెంట్కి మనము ట్రీట్మెంట్ చేయాలనుకున్నప్పుడు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనుకున్నప్పుడు ఎటువంటి ప్లాన్ మనం చేస్తాము, ఎటువంటి ప్లాన్ చేస్తే అతనికి మంచిది, లేకపోతే అటువంటి పేషెంట్స్కి గోల్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనము దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసి మనము రిజల్ట్స్ ట్రీట్మెంట్ ఇస్తామనేది ఈరోజు మనం ఒక ప్రాక్టికల్గా ఒక వీడియోలో అయితే మనం చూపించబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ప్లాన్ చేయాలి, ఎందుకు ఏంటి అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఈరోజు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అట్లా ఫ్రంట్ బ్యాక్ బాల్నెస్ ఉన్న పేషెంట్కి ఎటువంటి ప్లాన్, ట్రాన్స్ప్లాంట్ సమయంలో ఎటువంటి ప్లాన్ చేస్తే మేలు, ఎటువంటి చేయకుంటే బెటర్ అనేది మీకు ఒక బేసిక్ క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ పేషెంట్కి బేసిక్గా ఏంటంటే మనం ఇది ఏ బాల్నెస్ క్లాసిఫికేషన్ గురించి కొద్దిసేపు పక్కన పెడితే ఫ్రంట్ మరియు క్రౌన్, బ్యాక్ అన్నాము. క్రౌన్ అంటే పైన అనమాట. ఫ్రంటల్ ఏరియా మరియు క్రౌన్ ఏరియాలో మనకు అయితే బాల్నెస్ ఉందన్నమాట. మీరు గమనిస్తే ఫ్రంట్ సైడ్ బ్రోకన్ హెయిర్ లైన్ అంటాము. అంటే బ్రోకన్ హెయిర్ లైన్ అంటే హెయిర్ లైన్ సరిగా లేదు, రెసిడింగ్ హెయిర్ లైన్ ఉంది. అది ఆయనకి హెయిర్ కావాలి అక్కడ. అట్లనే వెనక కూడా హెయిర్ లేదు కాబట్టి వెనక కూడా కావాలి. ఇటువంటి పేషెంట్స్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏమంటారంటే, పేషెంట్కి చాలా విషయాలు తెలియవు కాబట్టి మనం వాళ్ళని తప్పపడడానికి ఏం లేదు. వాళ్ళు అడుగుతారు ఫ్రంట్ కావాలి, బ్యాక్ కావాలి, సింపుల్గా చెప్తారు. కానీ సర్జరీ పాయింట్కి వచ్చేపాటికే సర్జన్ సైడు అంత సింపుల్గా ఉండదు. అది అన్ని చోట్ల హెయిర్ కావాలి అంటే అంత సింపుల్గా ఉండదు. అందువల్ల మనం ఈ డిస్కషన్ చేయడం జరిగింది ఇక్కడ. ఇతనికి ఏంటంటే నాకు ఫ్రంట్ బ్యాక్ కూడా కావాలి అన్నాడు. సో మనకు సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఫ్రంట్ బ్యాక్ మనం ఒక సెషన్లో ఇటువంటి పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫ్రంట్ సైడ్ రెసిడింగ్ హెయిర్ లైన్ ఉంది. హెయిర్ లైన్లో మనం ఎక్కువ డెన్సిటీ పెట్టాలి. మనం ఏదైతే గ్రాఫ్ట్స్ హార్వెస్టేషన్ చేయబోతున్నామో ఎక్కువ శాతం ఫ్రంట్కి పెట్టాలి. మరి అలాంటప్పుడు ఒక 50-80% అనుకోండి, 50 to 80% మధ్యలో మనం ఫ్రంట్ పెట్టుకుంటే మిగతా 30 to 50% వెనకాల క్రౌన్లో పెట్టాలని మన ఐడియా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే క్రౌన్లోనే మనకి రెండో సెషన్ కూడా అవసరం అవుతుంది. చాలా మంది తెలియని విషయం ఇది. అలాంటప్పుడు మనం క్రౌన్ ప్లస్ ఫ్రంట్ రెండు కలిపి ఒక సెషన్లో చేస్తే రిజల్ట్స్ డెఫినెట్గా ఫెయిల్ అవుతాయి, డెన్సిటీ రాదు. మనము ఈ విధంగా ఒక పేషెంట్ కన్విన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, పేషెంట్కి ఏదో సార్ టైం కన్స్టెంట్ ఉంది, లేకపోతే మళ్ళీ సెకండ్ టైమా, లేకపోతే ఇవన్నీ వాళ్ళకు ఏమనిపిస్తుందంటే ఒకేసారి చేయండి అంటారు. ఇది కామన్గా జరిగే డిస్కషన్ మామూలుగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఇటువంటి పేషెంట్లు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు నేను పేషెంట్కి ఆల్మోస్ట్ 45 minutes 1 hour టైం తీసుకొని కన్విన్స్ చేశాను. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ వీడియోస్ చూపించి ఇట్లా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని కన్విన్స్ చేసిన తర్వాత చాలామంది వద్దులేండి సార్, ఫ్రంట్ చేద్దాం, లేకుంటే బ్యాకే చేద్దాం, లేకుంటే ఫ్రంట్ 80% పెట్టి బ్యాక్ 20% పెడదామని కన్విన్స్ అయినారు. అయితే ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, చాలామంది కన్విన్స్ అయ్యారు. మిమ్మల్ని కన్విన్స్ చేయకపోగా మీకు ఎలా కావాలో అలా చేస్తాం అని చేసి తర్వాత మీకు రిజల్ట్స్ రాదు, మీరు అడిగారు మేము చేస్తాం రిజల్ట్స్ రాలే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు ఇట్లాంటి విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అంటే డాక్టర్ని అడిగి సంప్రదించిన తర్వాత ఇది రిజల్ట్స్ బాగా వస్తుందా లేదా, ఏ విధంగా చేస్తే బెటర్ అనే ఆప్షన్ డాక్టర్ గారికి ఇస్తే మంచిది. సో ఈ పేషెంట్కి ఏం జరిగిందంటే, నేను సేమ్ ఇదే విధంగా చెప్పడం జరిగింది. ఆయనకైతే బోత్, ఎవరికైనా ఫ్రంట్ బ్యాక్ కావాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అక్కడ లిమిటేషన్స్ ఏంటి అంటే, గ్రాఫ్ట్స్ మనకి దొరకవు ఎక్కువ. మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ చేయాలన్నప్పుడు ఎక్కువ గ్రాఫ్ట్స్ కావాలా, అన్ని గ్రాఫ్ట్స్ మనకి రావు. అప్పుడు పేషెంట్ కావాలి అన్ని గ్రాఫ్ట్లు 6,000 గ్రాఫ్ట్ చేయండి అంటాడు, మనం చేయలేము. అలాంటప్పుడు ఏం చేస్తారు, చాలా మంది క్లినిక్ అబద్ధం చెప్తారు, 6,000 చేసినామంటారు. ఆ 6,000 సింగిల్ గ్రాఫ్ట్లు పెట్టేసి మీకు చూపిస్తారు, తర్వాత రిజల్ట్స్ రాదు మనకి. సో అందువల్ల ఒక లిమిట్ ఉంటుంది. మనకి 3,500 అనుకోండి, 90% ఆఫ్ ద పేషెంట్కి 3,500 గ్రాఫ్ట్స్ ఇవ్వచ్చు. 4,000 అనే పెట్టేపాటికి చాలా టైం అయిపోతుంది. పేషెంట్ కోఆపరేట్ చేయడు, వెనకాల డోనర్ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం లిమిటేషన్ అలా అనుకుందాం. సో రేర్గా మనం 4,000 చేయొచ్చు, దానిపైన చేయొచ్చు. చాలా కష్టమైన పని అది, అందరి కేసుల్లో నేను చేయలేము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే,
ఈ పేషెంట్ నేను ఏం ప్లాన్ చేశానంటే ఆయనకైతే ఓన్లీ ఫ్రంట్ ఓన్లీ బ్యాక్ వద్దన్నాడు. నాకు ఫ్రంట్ కావాలి, బ్యాక్ కావాలి. ఉన్న దాంట్లో ఏం బెస్ట్ అంటే ఫ్రంట్ సైడ్ ఆల్మోస్ట్ 60-70% లాగా మనం ఇంప్లాంట్ చేసాము అతనికి. ప్లాన్ చూసుకుంటే మీరు యాక్చువల్గా చూడడానికి ఫ్రంట్ సైడ్ చిన్నగా ఉంది, కానీ ఎక్కువ గ్రాఫ్లు పెట్టాము ఎందుకంటే ఫ్రంట్ బాగుండాలి కాబట్టి. రెండోది వెనకాల కంప్లీట్గా వదిలేస్తే ఆయనకు బాగుండదు కాబట్టి సెకండ్ టైం వస్తాడో రాడో తెలియదు కాబట్టి బ్యాక్ సైడ్ మనం ఓన్లీ అరౌండ్ 30% ఆఫ్ ద హెయిర్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా సర్జరీ బాగా అయింది, అంతా బాగా అయింది. రిజల్ట్స్ మనకు మీరు 10 months తర్వాత చూస్తే మీరు ఒకసారి గమనించండి రిజల్ట్స్. ఫ్రంట్ సైడ్ ఎక్సలెంట్ హెయిర్ వచ్చింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం డెన్సిటీ తక్కువ కనపడుతుంది కదా అని. ఎస్, ఈ డెన్సిటీ ఎందుకు తక్కువ కనపడుతుందంటే మనం చేసిన ప్లాన్ అటువంటిది. ఫ్రంట్ ఏమో మనం 70% పెట్టుకున్నాము, వెనకాలేమో 30% పెట్టుకుంటాం. ఇక్కడ ఇమ్మీడియట్గా చాలా మంది అడుగుతారు వెనక కూడా ఎందుకు పెట్టలేదు అని. మన దగ్గర అన్ని హెయిర్ లేవు మన దగ్గర అన్ని హెయిర్ లేవు కాబట్టి మనం పెట్టలేము. ఎందుకు హార్వెస్ట్ చేయలేమంటే అన్ని చేయలేము, అని చేస్తే వెనక డ్యామేజ్ అవుతుంది డోనర్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అయితే మళ్ళీ డోనర్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది, హెడ్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. ఏది ఏమైనా ఇటువంటి పేషెంట్స్లో 2 సెషన్లు పెట్టుకోవడం మంచిది. అది డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. ఇప్పుడు రిజల్ట్స్ గమనిస్తే ఫ్రంట్ చాలా బాగా వచ్చింది, ఫ్రంట్ బ్యాక్. క్రౌన్ చూడండి, డెన్సిటీ మినిమంకి వచ్చింది. ఎందుకంటే క్రౌన్లో ఎక్కువ గ్రాఫ్ట్స్ కావాలా. అది కాకుండా మనం ఫ్రంట్ బ్యాక్ 2 చేసాం కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఒకవేళ ఫ్రంట్ బ్యాక్ చేసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ విధంగా డెన్సిటీ మీకు ఎక్కువ రాదు. అయినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఈ విధంగా ఉంటే హ్యాపీ అంటారు. అంటే మనకు మినిమం నామమాత్రంగా బ్యాక్ సైడ్ క్రౌన్ కవర్ అయితే ఫ్రంట్ బాగా వస్తే నాకు చాలు అంటారు. అలాంటి వాళ్ళు హ్యాపీ. అలాంటి వాళ్ళకి 60, 70, 80% వరకు ముందు పెట్టుకొని 20%, 30% వెనకాల పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ ఇతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఈ రిజల్ట్స్ తర్వాత ఆయన హ్యాపీగా ఉండొచ్చు, లేదా ఇంకొంచెం డెన్సిటీ కావాలంటే సెకండ్ సెషన్ మళ్ళీ వెనకాల కూడా చేసుకోవచ్చు. అయితే ఓన్లీ ఫ్రంట్ చేసామనుకోండి సెకండ్ సెషన్ కంపల్సరీగా చేసుకునే అవకాశం ఉంటుంది వెనకాల, ఎందుకంటే బ్యాక్ సైడ్ పెద్ద ప్యాచ్ కనపడుతుంది. అందువల్ల మీ గోల్స్ ప్రకారంగానే మీ సర్జరీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం మంచిది. మీ గోల్స్ ఏంటి అనేది మీ డాక్టర్ గారితో డిస్కస్ చేయాలి. మీ గోల్స్ ఏంటి, మీ ఏమనుకుంటున్నారు మీ సైడ్ నుంచి. నెక్స్ట్ సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన ఏమనుకుంటున్నాడు, ఎన్ని గ్రాఫ్ట్లు వస్తాయి, సర్జరీ ఎలా నడిచింది, ఇవన్నీ 2 క్లబ్ చేసి మనము బెస్ట్ అవుట్కమ్ ఏ విధమైన ప్లాన్లో వస్తుందో ఆ విధంగా చేస్తేనే మీకు రిజల్ట్స్ బాగుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి పేషెంట్స్ చాలామంది ఫ్రంట్ బ్యాక్ చేయించుకోవడానికి వెళ్ళి ఎక్కడో ఫ్రంట్ సైడ్ ఒక హెయిర్ లైన్ పెట్టుకొని మొత్తం స్పాయిల్ అయ్యి నా దగ్గరకు వచ్చిన నేను చాలామంది చూశాను. అలా ఎందుకు జరుగుతుందంటే ఈ పేషెంట్లో హెయిర్ లైన్ మీరు గమనిస్తే కొంచెం పైన పెట్టుకున్నాం, అది ఇంకొక సెంటీమీటర్ కింద పెట్టామనుకోండి టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఫ్రంట్ బ్యాక్ చేయాలంటే మనకు ఒక ట్రెమండస్ ఐడియా కానీ ప్లాన్ కానీ ఉండాలి, లేకుండా చేయలేము. అంటే ఇంతే హెయిర్ లైన్ ఎందుకు తీసుకోవాలి, ఆ పేషెంట్ కూడా కన్విన్స్ అవ్వాలి. సో అందువల్ల చాలా ఫ్యాక్టర్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బాల్నెస్ గురించి, మీ స్కాల్ప్ గురించి, మీ స్కిన్ గురించి, అవైలబిలిటీ ఆఫ్ డోనర్ గురించి, మీ హెయిర్ టెక్స్చర్ గురించి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి ఒక ట్రస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉంది, నాకు ఏ విధంగా చేయొచ్చు, ఒకసారి బెటరా, రెండోసారి బెటరా, అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే మీరు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం మంచిది అనేది నా సలహా. అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే అమెచ్యూర్ క్లినిక్స్కో, అమెచ్యూర్ డాక్టర్స్ దగ్గరకో, టెక్నీషియన్ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమీ డిస్కషన్ చేయడానికి ఎక్కడ కావాలంటే అక్కడ హెయిర్ పెట్టేస్తారని చెప్పి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానివల్ల మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ కావాల్సింది అటర్ ఫ్లాప్ అవుతుంది. అందువల్ల ఇటువంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నప్పుడు ఒకరిద్దరు డాక్టర్ దగ్గర వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు దీంట్లో మీరు డెసిషన్ తీసుకుంటే చాలా మంచిదని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో గమనిస్తే క్రౌన్ ఏరియాలో అంత డెన్సిటీ లేదు, అంతే ఎక్స్పెక్ట్ చేయాలి మనం, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఒకే సెషన్లో చేశాం కాబట్టి. అందువల్ల ఇది చాలా మంది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఆ డెన్సిటీతో పేషెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఆయనైతే హ్యాపీగా ఉన్నాడు. అది వాళ్ళ పర్సనల్ పర్సెప్షన్. కాబట్టి ఎటువంటి ప్లాన్, ఎటువంటి గోల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి ప్లాన్ మీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు మీకు సరైన ప్లాన్ రికమెండ్ చేసి ట్రీట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయగలరు. దానివల్ల మీరు బెటర్ రిజల్ట్స్ వస్తాయి మీకు. అది నా అభిప్రాయం అనమాట. ఇప్పుడు ఇట్లాంటి పేషెంట్స్లో ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడేటప్పుడు కన్క్లూజన్ ఏంటంటే ఎక్కడ మిస్టేక్స్ జరిగి మీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవుతుందంటే కొద్దిమంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో అమెచ్యూర్ క్లినిక్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
పేషెంట్ జనరల్గా ఏం చెప్తారంటే నాకు మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంత హెయిర్ కావాలండి అని చెప్తారు. అది సహజమే, ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది అలాగా. అలాంటప్పుడు ఈ డాక్టర్స్ కానీ ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పేషెంట్తో సరిగా మాట్లాడక, కౌన్సిలింగ్ ఇవ్వక, వాళ్ళకి ప్రాబ్లం ఏంటి సరిగా చెప్పకపోవడం వలన ఫ్రంట్ బ్యాక్ చేయను అని చెప్తే పేషెంట్ వెళ్ళిపోతాడన్న భయంతో చేద్దాంలేండి అంటారు. అక్కడ మిస్టేక్ అయిపోతుంది. అక్కడ మిస్టేక్ చేయడం వల్ల మీకు ట్రాన్స్ప్లాంట్ ఫ్లాప్ అయిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే పేషెంట్ ఒకసారి అడుగుతాడు, సార్ ఇప్పుడు 3500 గ్రాఫ్ట్ ప్లాన్ చేస్తున్నారు కదా ఫ్రంట్ బ్యాక్కి, 6000 చేయండి. వాళ్ళు ఎవరో చెప్పారు నాకు 6000 గ్రాఫ్ట్లు పెడతామన్నారు, 7000 గ్రాఫ్ట్లు కూడా పెడతామన్నారు, మీరు చేయండి అంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక 5-6 మంది సర్జన్లు 40 మంది టీం ఉన్నా కూడా మనం 6000 గ్రాఫ్ట్లు రోజుకి చేయలేము. ఎందుకంటే 300,000 పెట్టడానికి 7-8 గంటలు అవుతుంది. 6000 గ్రాఫ్ట్లు పెట్టడానికి 16-18 గంటలు అయితే అసలు పేషెంట్ కోఆపరేట్ చేయలేడు. అన్ని గ్రాఫ్ట్స్ మీ దగ్గర ఉండవు. బేసిక్గా అన్ని గ్రాఫ్ట్స్ మీ దగ్గర ఉండవు. అన్ని ఒకేసారి తీసామనుకోండి బ్యాక్ సైడ్ నాశనం అయిపోతుంది మనకి డోనర్. కాబట్టి ఆ పాసిబిలిటీ లేదు. ఒకవేళ మీరు డాక్టర్ గారు చెప్పింది అర్థం చేసుకోకుండా మీ వేలో మీరు లేదంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు సార్ 6000 చేయండి అని ప్రెషర్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా, మీకు గ్రాఫ్ నెంబర్ బదులు ఫాలికల్ నెంబర్ చెప్పేసి 6000 పెట్టామని చెప్తారు. పెట్టినప్పుడు మీకు కనపడవు కదా 6000. అది ఏం చేస్తారు, గ్రాఫ్ని సింగిల్గా డివైడ్ చేసేసి ఒక గ్రాఫ్ట్లో 3 ఫాలికల్స్ ఉంటుంది, దాన్ని 3 సపరేట్ చేసేసి 3 ఫాలికల్స్ వేసేసి ఇంప్లాంట్ చేస్తారు. దానివల్ల తలంతా మీ తల నిండుగా మీకు హెయిర్ కనపడతాయి, కానీ గ్రోత్ రాదు. ఎందుకంటే ఈ గ్రాఫ్ట్ని డివైడ్ చేసేస్తారు సింగిల్గా. అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ గ్రాఫ్ట్ వేరే, ఫాలికల్ వేరే. అందువల్ల మీరు అట్లా ప్రెషర్ చేయడం వల్ల జనాల మీద ప్రెషర్ చేయడం వల్ల కావచ్చు, ప్రెషర్ చేయడం వల్ల కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు స్మార్ట్గా ఏదో ఇతనికి 6000 అడుగుతున్నాడు పెట్టేస్తే పోలా ఏమన్నా కానీ అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల అట్లా ఉండకూడదు. ట్రాన్స్పరెంట్ డిస్కషన్ ఉన్న మీ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ మీద మాట్లాడాలి. ట్రాన్స్పరెంట్గా మాట్లాడిన తర్వాత మీ కేసుకి మీ క్వశ్చన్ పేపర్ వేరే వాళ్ళ పేషెంట్ క్వశ్చన్ పేపర్ వేరే. మీ కేసు చూసిన తర్వాత ఆయనకు కొన్ని ఐడియాలు వస్తే అది ఏంటి, మీ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు డిస్కస్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయదు, వేరే పేషెంట్తో మీరు అసలు కంపారిజన్ వెళ్ళొద్దు. మీ పేషెంట్ మీ కేసు మీదే. అందువల్ల ఇట్లాంటి మిస్గైడెన్స్ జరిగే ప్రమాదం ఉంది. మీరైతే నాకు ఒకేసారి చేయండి, ఒకేసారి 5 గ్రాఫ్లు తీయండి అంటే చాలా మంది అట్లా చేస్తారు. 6000 గ్రాఫ్లు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది చూశాను, 600 కూడా గ్రోత్ రాదు. కాబట్టి మీ గ్రాఫ్ట్స్ అవైలబిలిటీ అనేది డాక్టర్ చేంజ్ చేయలేడు. మీకు వెనకాల 3000 దొరుకుతుంది, నేను ఏమీ చేయలేడు, 3000 తీయగలను. ఆ సేఫ్ డోనర్ లిమిట్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. కాబట్టి దయచేసి ఇటువంటి కేసెస్ ఉన్నవారు, కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నవారు మీ సర్జన్ దగ్గర కూర్చొని ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకొని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి మా కేసులో అని తెలుసుకున్న తర్వాతే. చాలామంది కాంప్లికేషన్స్ అంటే ఏంటి అని అడుగుతారు. ఏమి కాంప్లికేషన్స్ అవ్వదు, కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ అవుతాయి. రిజల్ట్స్ ప్రకారము ఇట్లాంటి కాంప్లికేషన్స్ జరుగుతాయి. కాబట్టి మీరు మీ డాక్టర్ గారి దగ్గర కూర్చున్న తర్వాత ట్రాన్స్పరెంట్ డిస్కషన్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం అనేది చాలా మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.